చెప్పు వర్ష, అర్జెంట్గా రమ్మన్నావు. ఇది ఇంకా సెట్ అవ్వదు అనిపిస్తుంది. ఏం సెట్ అవ్వదు? నీతో ఉంటే లైఫ్ చాలా బోరింగ్గా ఉంది. అలాంటి బోరింగ్ లైఫ్ నాకొద్దు. ఏం మాట్లాడుతున్నావు వర్ష? నిజం చెప్పాలి కదా, లేదంటే నా పెళ్లిలోకి వచ్చి నువ్వు గొడవ చేస్తే. పెళ్ళేంటి? నెక్స్ట్ మంత్. ఇంట్లో ఫోర్స్ చేశారా? ఇంత అమాయకుడు వెంట శివా. ఫోర్స్ ఏం లేదు, అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను తను 1 year నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. ఎన్ని రోజులని నువ్వు సెటిల్ అవుతావు అని వెయిట్ చేయాలో చెప్పు. నాకు ఇంకా ఓపిక లేదు. నాకు కొన్ని గోల్స్ ఉంటాయి కదా, నాకు కూడా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది కదా. మరి ఇన్నాళ్ళు మన రిలేషన్కి అర్థం ఏంటి? టైం పాసా? మంచిగా మాట్లాడు శివ. టైంపాస్ ఎవడు చేయలేదు ఇక్కడ. మరి దాన్ని ఏమంటారు? ఓహో, నా మీద మోజు తీరిపోయింది, వాడి మీద పుట్టింది, అంతేనా? చెత్తగా మాట్లాడు శివ. మరి నాకు వాడికి తేడా ఏంటి? చెప్తే తట్టుకోలేవు. పర్లేదు చెప్పు, నేను తీసుకోగలను. ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటాం. వాళ్ళు ఏమని చెప్తే ఏదో ఒక చెత్త రీజన్ చెప్పి ప్లాన్ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తావు. ఇంకా గట్టిగా మాట్లాడితే నువ్వు తినడానికి కూడా నీకు దిక్కులేదు. దానికి కూడా నేనే డబ్బులు ఇవ్వాలి. ఇంకా నన్నేం పోషిస్తావు? అదే వాడుతూ ఉంటే నాకేది కావాలన్నా చిటిక వేస్తే వస్తుంది. అది నాకు కావాల్సింది. కానీ అలా ప్రేమ దొరకదు వర్ష. ప్రేమ అనేది చాలా చిన్న పదం శివ. దాంట్లోనే లైఫ్ మొత్తాన్ని చూడాలనుకోకు. నీ దగ్గర ప్రేమ ఒక్కటే ఉంది, కానీ వాడి దగ్గర బ్రతకడానికి కావలసినవన్నీ ఉన్నాయి. నాకే కాదు, ఎవ్వరికైనా అవే కావాలి. అది లేకపోతే ప్రేమే కనిపించదు. ఇప్పుడు వాడికన్నా ఎక్కువ డబ్బులు దారిపోసి కనిపిస్తే వాడితో పోతావా? అర్థం చేసుకుంటావు అనుకున్నా, మరి ఇలా ఆలోచిస్తావు అనుకోలేదు. ఛే, గుడ్ బై. మొండిగా నా వెనకే రాకు. నువ్వు బాధతో నన్ను వదిలి వెళ్ళట్లేదు వర్ష, ఆనందంగా వెళ్తున్నావు. నీ హ్యాపీనెస్కి నేను అడ్డురాను, టెన్షన్ తీసుకోకు. ఏంటి, ఏం తీసుకొచ్చావు? ఒక్క నిమిషం. ఇలాంటివి నాకు నచ్చుతుంది తెలుసు కదా. అబ్బా బొట్టే కదా, ఎందుకంత చిరాకు పడుతున్నావు? చూడు ఎంత ముద్దుగా ఉన్నావో. నిజంరా, బొట్టు పెట్టుకుంటే చాలా ముద్దొస్తావు. బాసు బాసు బాసు, నాకు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వ ప్లీజ్. అరే ఇది బైక్ కాదు భయ్యా, కారు. కారు సారీ భయ్యా, చిన్నగా కనిపించేసరికి బైక్ అనుకున్నా. ఇది నీకు చిన్నగా కనిపించిందా భయ్యా? బాసు బాసు ఏంటి అది? నీకు 1 minute మనీ ఇస్తాను, నన్ను లొకేషన్లో డ్రాప్ చేసావా? ఇది మనీయా? మనీ కాదు, నన్ను డ్రాప్ చేయవా ప్లీజ్? సరే అడ్రస్ ఎక్కడ చెప్పు. వెళ్తూ చెప్తా నేను. నాకేం ఎక్కువైంది అనుకున్నావా? రైట్. కుర్రాడు వేసాడు, చల్లగా ఉంది. సర్లే కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పయ్యా. పరలోకానికి. ఏ లోకానికి? పరలోకం. నాకు ఆ లోకానికి అడ్రస్ తెలియదు భయ్యా, నువ్వు వేరే క్యాబ్ దిగు. సరేలే, రేపు వెళ్తాలే అక్కడికి. నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్ళు. మీ ఇంటి అడ్రస్ ఎక్కడ ఉందో నాకెలా తెలుస్తుంది భయ్యా?
అరే చెప్తా భయ్యా, ఎందుకు విసుక్కుంటావు? ముందు స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో ఫస్ట్. పొద్దున్న భలే బేరం తగిలింది. పోనీ. ఆహా భయ్యా, భయ్యా ఏదన్నా మంచి పాటలు పెట్టచ్చుగా? నా సౌండ్ సిస్టమ్ పోయింది భయ్యా, మంచి సౌండ్లు నా కార్లో రావు. అయితే నువ్వు బాగా నేను వింటాను. ఏంటి జోక్ చేసా, జోక్. పోనీ పోనీ. ఆటోడే బెస్ట్, డీజే పెడతాడు. భయ్యా కొనేది ఏదో పెద్ద కారు కొనొచ్చుగా, ఇరుకిరుగ్గా చిన్నగా బొక్కలాగా. బాసు మ్యాచ్ బాక్స్ ఉందా? నాకు అలవాట్లేదు భయ్యా. అలవాట్లేదా? క్యాబ్ తోలుకుంటూ అలవాట్లేదంటావేంది బాసు? ఒక అమ్మాయిని లవ్ చేయి బాసు, నీకు హాట్స్పాట్ ఆన్ చేయకుండానే వైఫై కనెక్ట్ అయినట్టు మందు సిగరెట్ అలవాటు అయిపోతాయి. నా వైఫై తర్వాత కనెక్ట్ చేసుకుంటా కానీ ముందేటేళ్ళలో చెప్పు. ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోయింది అంతే. అవును బాసు, నీకు పెళ్ళయిందా? లేదు. కాంగ్రాట్స్ బాసు. ఈ పెళ్ళి అనేది వేస్ట్ ఆఫ్ టైం బాసు. దాంట్లో ఇంకా దరిద్రమైందిరా అంటే పెళ్ళం. దరిద్రం అన్నా లేదా డైరెక్ట్ దరిద్రం నుంచే ఫోన్ వస్తుంది. ఏంటే ఎక్కడున్నారు? నీకెందుకే, ఒక అమ్మాయితో కులుకుతున్నాను. నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతావా? చీ అబ్బా, అయినా నేను ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నాను ఎంక్వైరీలు మానేసి నీ బాబు ఇస్తాన్ని ఎక్కొట్టాడు చూడు, ఆ కట్నం గురించి ఆలోచించు. దేనికి? బాగా తాగి అమ్మాయిలతో తందనాలు ఆడడానికా? ఏంటే నోరులేస్తుంది? తాగుతాను తందనాలు ఆడతాను నా ఇష్టం, నీకెందుకే, చెప్పింది చెయ్యి. అయినా నీకెందుకు ఇవ్వాలి? ఎందుకా? నిన్ను మా ఇంట్లో పడేసిపోయారు కదే, దానికే. అయినా డబ్బులుంటేనే ఇంట్లో ప్లేసు, లేదంటే దొబ్బే. నిజంగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతా. ఏంటే బెదిరిస్తున్నావా? వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపోతున్నా. మాటల్లో కాదే, చేతల్లో చూపించి పౌరుషం. దీంతో మాట్లాడితే ఎక్కింది కూడా దిగిపోయింది. బస్సు బస్సు లెఫ్ట్ కాపుకో, ఇక్కడే మా ఇల్లు. సరే, ఇక్కడే. థ్యాంక్స్ బాసు. భయ్యా డబ్బులు ఇస్తాలే. సర్లే, ఈ లొకేషన్లోనే రైడ్ పడింది. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారో ఏంటో. పో, నువ్వు కాకపోతే నాకు వేరే ఆప్షన్ లేదనుకుంటున్నావా? డబ్బిలా పడేస్తే ఇలా వస్తారా? అయినా కొండలో నీళ్ళు తాగేదని కాస్ట్లీ ఫ్రిడ్జ్ అలవాటు చేస్తే ఇక ఇలానే ఉంటుంది. డబల్ 233. ఏమైంది? అరే ఇప్పుడు నేనేం చేశాను? ఎందుకంత కోపం? మనం సరిగ్గా మాట్లాడుకున్న 5 రోజులు అవుతుంది. మన మధ్య ఈ దూరం పెరగడానికి ఈ గొడవలే కారణం. నీకు అర్థమవుతుందా? అర్థమవలసింది నాకు కాదు, నీకు. నువ్వు రోజు ఇలా గొడవ పడుతూ ఉండు, ఏదో ఒక రోజు నిజంగానే మనం దూరం అవుతాం. అలా ఎందుకు మాట్లాడతావు? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మన ఇద్దరిలో ఎవరొకరు లీడ్ తీసుకుని మాట్లాడాలి, సరేనా? ఫస్ట్ ఎవరు మాట్లాడాలి చెప్పు? అది కూడా నువ్వే చెప్పు. ఎవరైతే ఎవరిని ఎక్కువగా మిస్ అవుతారో వాళ్ళే ఫస్ట్ మాట్లాడాలి.
శివ, ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? ఏమైపోయావు శివ? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. నీ ఫోన్ నెంబర్తో పాటు సిటీ కూడా మారిపోయావా? జ్ఞాపకాలు వద్దనుకున్నా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి వర్ష. అందుకే వాటికి దూరంగా వచ్చేలా బతుకుతుంది. సారీ శివ. అయినా నువ్వేంటి హైదరాబాద్లో ఎప్పటి నుంచి? రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాం. మా హస్బెండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు ఇక్కడ. ఓహో. నీకు పెళ్ళి ఇంకా లేదు. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నీకు ముందే చెప్తున్నా, మన మధ్యలోకి ఇంకెవరైనా వస్తే నేను కొంచెం కూడా తట్టుకోలేను. నీ లైఫ్ మొత్తం నేనే ఉండాలి, ఇంకే అమ్మాయి రావడానికి వీల్లేదు. అవును, నీకు జాబ్ వచ్చిందని విన్నాను. మరి క్యాబ్ ఏంటి? జాబ్లో అసలు సాటిస్ఫాక్షన్ రాలే. అది వదిలేసి ఇలా క్యాబ్ తిప్పుతున్నా. ఏదో చిన్నపాటి బిజినెస్. నువ్వు అనుకున్నట్టు నీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నావా? నిన్ను వదిలేసి చాలా తప్పు చేశాను శివ. ఏమైంది వర్ష? మోసపోయాను శివ. వాడు కనీసం ఒక్కసారి కూడా ఒక మనిషిలా చూడలేదు. రోజు తాగేసి వస్తాడు, కొడతాడు, రోజుకు ఒక అమ్మాయిని తెచ్చుకుంటాడు. అయినా నిన్ను బాధ పెట్టినందుకు నాకు ఇలా జరగాల్సిందే. అంటారు కదా, ఒక మనిషి మన లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు, వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయాక తెలుస్తుందని. నిజమే, నాకు నువ్వు లేని లోటు ప్రతి మినిట్ తెలుస్తూనే ఉంది శివ. నిన్ను వదిలేసి తప్పు చేశానని బాధపడిన రోజంటూ లేదు. తప్పదు, భరించాలి, ఇంకేం చేయలేం కదా. నువ్వు ఒక్కసారి నోరు తెరిచి ఒక్క మాట చెప్పు శివ. ఇప్పుడే అన్నీ వదిలేసి నీకోసం వచ్చేస్తాను. లైఫ్ చూసావా వర్ష, ఎంత చిన్నదో. అలా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడే ఆగింది. డబ్బులుంటేనే ప్రేమ ఉంటుందని వెళ్ళిపోయావు. ఇప్పుడు ప్రేమే కావాలి, నన్ను తీసుకెళ్ళు అంటున్నావు. నీకు కావాల్సింది ప్రేమ లేదా డబ్బా? నీకే క్లారిటీ లేదు. ప్రతి ఒక్కళ్ళు మనీతో పుట్టలేరు వర్ష. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. మోసం చేసేటోడికి 100 ఇస్తున్నారు, ప్రేమించేవాడికి ఒక్కడు కూడా ఇవ్వలేరు. నేను తప్పు చేశాను శివ. నువ్వు అన్నది కరెక్టే, ప్రేమ అనే పదం చాలా చిన్నది. నేను దాంట్లోనే లైఫ్ అంతా వెతుక్కున్నా. కానీ నాకు చిన్న లైఫే చూడడానికి చాలా అందంగా ఉంటుంది వర్ష. నువ్వు అనుకునే ఆ పెద్ద లైఫ్ ఏదో ఒక రోజు పేకలతో కట్టే మేడలా కూలిపోతుంది. ఇదిగో ఇలా కింద పడిపోతుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వు శివ. లవ్ అనే జర్నీలో పికప్ అండ్ డ్రాపింగ్ ఒకసారి ఉంటుంది వర్ష. ఒక్కసారి మనం ఎక్కించుకుంటే మధ్యలో దింపలేం. అలాగే ఒకసారి దింపితే మళ్ళీ ఎక్కించుకోలేం. ఇదే నీ డ్రాపింగ్ పాయింట్. ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటున్నా.
నిజం చెప్పు శివ, నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నిజంగానే మర్చిపోయావా? నాకు టైం అవుతుంది వర్ష, నేను వెళ్ళాలి. నువ్వు ఒక్క మాట చెప్పు శివ, డివోర్స్కి అప్లై చేస్తాను, తన మీద కేసు పెడతాను. ఆ వచ్చిన భరణంతో మనం ఎక్కడికైనా వెళ్ళి చాలా హ్యాపీగా బతుకుదాం. చేయటు ఏంటి? తాళి కడుతున్నా. నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది కదా, నా మాట వినట్లేదు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అందుకే ఇది నీతో ఉన్నప్పుడల్లా నా లవ్ నీతో ఉన్నట్టు. దీన్ని ఒకవేళ తీసేసావనుకో, నన్ను ప్రేమించట్లేదని అర్థం. అర్థమైందా? అర్థమైంది.